హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియోలో అయితే అలసందల కర్రీ, అలసందల కూర ఎలా చేసుకుంటానో చూపించేస్తాను. అండ్ అలసందల కర్రీ రాజ్మా చెన్నా కన్నా చపాతీలోకి చాలా అంటే చాలా టేస్టీగాను చాలా బాగుంటుంది. సో ఎలా చేసుకోవాలో చూపించేస్తాను రండి. ముందుగా అలసందలను నానబెట్టుకోవాలి. మనం మార్నింగ్ వండుకునే పని అయితే పొద్దున్నే వండుకోవాలి అనుకుంటే నైట్ నానబెట్టుకోండి. లేదు సాయంత్రం నైట్కి అనుకుంటే మార్నింగ్ నానబెట్టుకోండి. మినిమం 8 to 10 hours నానాలి. అప్పుడే బాగుంటుంది అన్నమాట కర్రీ. సో నేనైతే రెండు ఎర్రగడ్డలు, 2 ఉల్లిపాయలు, 1 టమాటో తీసుకున్నాను. రెండింటిని చక్కగా సన్నగా తరుక్కొని 2 పచ్చిమిర్చి కూడా తీసుకున్నాను. సో ఫస్ట్ అయితే ఒక పేస్ట్ తయారు చేసుకుందాం. ఎర్రగడ్డలు వేసుకొని కొంచెం ఉల్లిపాయలు వేసుకొని దాంట్లోకి లైట్గా కొబ్బరి, కొంచెం ఎక్కువద్దు, జస్ట్ 4 జీడిపప్పులు, నెక్స్ట్ పట్ట, మొగ్గ, యాలక్కాయ అన్నీ లైట్గా కొంచెం కొంచెంగా తీసుకొని మెత్తగా పేస్ట్ అయితే చేసేసుకుందాం. నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. నేను 1 స్పూన్ నెయ్యి, 2 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. సో 1 స్పూన్ నెయ్యి, 2 స్పూన్ల ఆయిల్ నేను వేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కనిద్దాం. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక బిర్యానీ ఆకు, బే లీఫ్, కొంచెం సాజీరా 1 స్పూన్ అయితే వేసుకున్నాను. సో నెక్స్ట్ వచ్చి పచ్చిమిర్చి, నేను ఒక 2 పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను. సో ఆ 2 పచ్చిమిర్చి కూడా వేసేసి కొంచెం ఎర్రగడ్డలు, మిగతావి ఉల్లిపాయలు తీసి వేసేస్తున్నాను. ఉల్లిపాయలు కొంచెం మగ్గనిద్దాము. ఉల్లిపాయలు మగ్గుతూ ఉంటాయి. సో ఉల్లిపాయలు మగ్గుతున్నాయి, కొంచెం బ్రౌన్ కలర్లో రానివ్వండి. లైట్గా వేగనిద్దాము. తర్వాత పసుపు, ఉల్లిపాయలు వేగిన తర్వాత పసుపు అయితే వేస్తున్నాను. 1 స్పూన్ పసుపు అయితే తీసుకొని టర్మరిక్ 1 స్పూన్ అయితే వేసాను. సో మళ్ళీ ఒకసారి మిక్సింగ్ అయితే ఇచ్చేద్దాము. అలసందల కూర చపాతీలోకి కానీ పూరీలోకి కానీ చాలా బాగుంటుంది. డైట్లో ఉన్న వాళ్ళు కూడా ఈ కర్రీ వాడుకుంటే మంచిది. రాజ్మా చెన్నా కన్నా చాలా బాగుంది ఇది చపాతీలోకి. ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ కొంచెం వేగనిద్దాము. వేగిన తర్వాత అల్లం తెల్లగడ్డ పేస్టు నేను లైట్గా దంచేసాను, బాగుంటుందని కొంచెం అల్లం కొంచెం తెల్లగడ్డ తీసుకొని దంచి అమ్మని వేసాను. అల్లం తెల్లగడ్డ పేస్ట్ కూడా కొంచెం వేగనిద్దాము, బాగా వేగాలి. నెక్స్ట్ టమాటాలు అయితే తీసుకుంటాను. 1 టమాటో తీసుకున్నాను చాలండి. టమాటో కొంచెం తక్కువగానే తీసుకోవాలి, మరీ ఎక్కువ తీసుకుంటే అంటే కర్రీ టేస్ట్ మారిపోతుంది. అందుకని 1 టమాటో అయితే తీసుకొని స్లైస్ చేసుకొని వేసేసాను. సో అది కూడా కొంచెం మగ్గనిద్దాము. సో అన్నీ ఒకసారి మిక్సింగ్ ఇచ్చేసి మగ్గాలి, ఫ్రై అయ్యేదాకా చూసుకోండి. సిమ్లో పెట్టి కొంచెం వాడుస్తూ ఉండండి. కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. ఒక 5 మినిట్స్కి 10 మినిట్స్కి ఇలా అయితే వస్తుంది. నెక్స్ట్ మనం మసాలా పేస్ట్ చేసుకున్నాం కదా, దాన్ని అయితే వేసేస్తున్నాను. నేను ఎక్కువ కూడా తీసుకోలేదు, అన్ని లైట్గా తీసుకున్నాను. కొబ్బరి, జీడిపప్పు, దాంట్లో కొంచెం ఆనియన్స్, ఉల్లిపాయ కొంచెం తీసుకొని అన్నీ వేసి పేస్ట్ అయితే చేసుకున్నాను. పట్ట, మొగ్గ, యాలక్కాయ కూడా దాంట్లోనే వేసి పేస్ట్ అయితే చేసుకున్నాను. సో అదంతా వేసేసి ఒకసారి మిక్సింగ్ ఇస్తున్నాను. ఈ మసాలా అనేది కొంచెం వేగాలి, వేగితేనే బాగుంటుంది టేస్ట్. సో మసాలా కొంచెం సిమ్లో పెట్టుకొని వాడుస్తూ ఉండండి. అడుగంటనివ్వకుండా కొంచెం గరిటె పెట్టి తిప్పుతూ ఉండాలి. సో కలర్ చేంజ్ అయింది ఇలాగా. నెక్స్ట్ కారం తీసుకుందాము. కారం 1 స్పూన్, 1.5 స్పూన్ అయితే తీసుకోండి. మీరు అలసందల కర్రీ బట్టి తగినంత. సో వేసుకొని ఒకసారి మళ్ళీ మిక్సింగ్ ఇద్దాము. సో మిక్సింగ్ ఇచ్చేస్తాము. కారం, నెక్స్ట్ అయితే కొంచెం ధనియాల పొడి కూడా 1 స్పూన్ తీసుకున్నాను. సో 1.5 స్పూన్ కారం తీసుకున్నాను, 1 స్పూన్ ధనియాల పొడి అయితే తీసుకున్నాను. నెక్స్ట్ మిక్సింగ్ ఇచ్చిన తర్వాత అలసందలు వేసేస్తున్నాను, నానబెట్టినవన్నీ. 8 to 10 hours అయితే నానబెట్టుకోవాలి అలసందలు. చపాతీలోకి చాలా బాగుంటుంది. సో నానబెట్టినవన్నీ ఒకసారి వేసేస్తున్నాను దీంట్లో. కొంచెం కొంచెంగా వాష్ చేసేసుకొని నీట్గా వేసుకోండి.
వీటిని వడ కూడా చేసుకుంటారు, బాగుంటుంది. అలసందల కర్రీ అయితే ఇంకా బాగుంది. డైలీ చపాతీ తినే వాళ్ళకి ఇది చాలా యూజ్ అవుతుంది ప్రోటీన్గా. సో మళ్ళీ ఒకసారి మిక్సింగ్ ఇచ్చేద్దాము. సో మిక్సింగ్ అంతా ఇచ్చేసిన తర్వాత సాల్ట్ పైకి నుంచి కింద వరకు ఒకసారి మిక్సింగ్ ఇచ్చేసుకోండి. అంతా మిక్స్ అయిన తర్వాత కొంచెం సాల్ట్ తగినంత సాల్ట్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మిక్సింగ్ ఇచ్చుకుందాము. మళ్ళీ ఒకసారి మిక్సింగ్ ఇచ్చేసుకున్నాము. నేను కుక్కర్లోనే చేస్తున్నాను. సో అన్నీ వేసేసి ఒకేసారి కుక్కర్ పెట్టుకున్నామంటే త్వరగా కూడా అయిపోతుంది దీంట్లో. అండ్ ప్రోటీన్ లెవెల్స్ కూడా చాలా బాగుంటాయి దీంట్లో. డైట్లో ఉన్న వాళ్ళు వాడుకోవచ్చు. నెక్స్ట్ ఫైనల్గా గరం మసాలా కూడా హోమ్ మేడ్ ఇంట్లోనే తయారు చేసుకుంది. 1 స్పూన్ అయితే వేసాను. సో ఇప్పుడు తగినంత వాటర్ వేసేసుకొని కొంచెం నిండేంత వరకు అంతా వాటర్ వేసుకొని 1.5 గ్లాస్ వరకు వాటర్ వేసుకున్నాను. పప్పు కదా ఉడకాలని. సో మనం ఇప్పుడు విజిల్ పెట్టేసుకుందాం. నెక్స్ట్ 6 to 8 విజిల్స్ అయితే రానివ్వండి. 6 to 8 విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేసుకొని ప్రెషర్ అంతా వెళ్ళిన తర్వాత ఒకసారి తీసి ఓపెన్ చేసి చూడండి. సో కర్రీ అయితే రెడీ అయిపోయింది మనకి ఆల్మోస్ట్. నేను లాస్ట్లో కొంచెం కస్తూరి మేతి చల్లాను. మంచి టేస్ట్ వస్తుంది కస్తూరి మేతి చల్లితే. సో రెడీ అయిపోయిందండి టేస్టీగా. ఫస్ట్ టైం నా ఛానల్ చూసే పనితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.